కూటమి రోజు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మీ కూటమి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందన్న? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కూడా పర్యటనలు అన్నీ చూసినా కూడా ఎక్కడ కూడా నామకే వస్తే ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెన్షన్ కానీ అన్నదా సుఖీభావ కానీ ఏ విషయం వచ్చినా కూడా ప్రజల్లో వ్యతిరేకత అయ్యి ఇవాళ ఎందుకు ఓటేసామా అని స్థితి జనాలకు వచ్చేసారు. ఈరోజు పోలవరం చూసుకుంటే నిర్వాసితులు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు అధికారులు చెప్తే ఈ రోజు పట్టించుకున్న నాదుడే లేదు. మొత్తం ఎస్టీసీలు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఓటాలు వాళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి నిర్వాసితులు గగ్గోలేరుతున్నారు. సంబంధిత అధికారులు ఇచ్చినా దానికి సమాధానం అసలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా లేదు. మా ఒక పంచాయతీలోనే ఒక 50 మంది ఇల్లు ఇది టెక్స్చర్ వాల్యుయేషన్ లేపింది. 10 లక్షలు ప్యాకేజ్ వస్తే దానికి 5 లక్షలు చొప్పున కొట్టించారు. అది ఏంటని అధికారులను అడిగితే లాస్ట్కి వచ్చరికి మాకు తెలియదండి, పైన పంపించాలని ధవళేశ్వరం తీసుకెళ్లాలని మాయ మాటలు చెప్తున్నారు. స్పష్టమైన హామీ ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏమీ ఇది లేదు. వాళ్ళ నాయకులు అంటున్నారు అనవసరంగా ఇది చేసామన్నాం, అందరం కలిసి చేద్దామని కూడా మాదే విషయం తప్పితే కానీ బయటదైతే ఏమీ లేదు. అదన్నా కానీ ఏజెన్సీ ఏరియాలో మేము వచ్చాక అభివృద్ధి పొందాలన్న ఏం చేశారు? ఏజెన్సీలో ఇప్పటి వరకు ₹1 ఖర్చు పెట్టారా? ఏజెన్సీలో ఏం చేశారు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏది వస్తున్నారు ఏ పని ఇంతవరకు 2 ఏళ్ళు అయింది. మన జగనన్న వచ్చిన తర్వాత అన్నదా సుఖీభావ ఇచ్చిండు, అమ్మఒడి ఇచ్చిండు. ఇంత విధంగా చూసుకుంటే మన రైతులకు కూడా ఇచ్చారు. ఇంత చూసుకుంటే కనీసం 2 సంవత్సరాలు పూర్తయి ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చామా, లేకపోతే ఆధార్ కార్డు ఇచ్చామా, రేషన్ కార్డు ఇచ్చామా? ఇంతవరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. చచ్చిపోయిన వాళ్ళు భార్య భర్తలు చనిపోతే భార్యకి ఇవ్వటం, అంతవరకు 2-3 జరిగితే తప్పితే ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ కూడా అవకాశం లేదు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎలక్షన్ ముందు చెప్పారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ అని. ఇప్పుడు 60 సంవత్సరాలు అంటున్నారట. ఏది బీసీకి ఎస్టీకి రాలే, ఇచ్చే దాఖలు లేవు దాన్ని. కానీ విద్యా వ్యవస్థ ఎలా ఉందన్న? నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ అంతంత మాత్రం ఎక్కడ ఇది ఉందని ఆ రోజు ఏమంటారు మన జగనన్న గారు నాడు నేడు కార్యక్రమం ఈరోజు పిల్లల బెంచీలు కానీ ల్యాప్టాప్లు కానీ ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారన్న? ఏమి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ప్రోగ్రెస్ ఏదో ఇచ్చామని అంటున్నారు. అది గతంలో జగన్ గారి హయాంలో అప్పుడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎలా ఉంటుంది, ఎలా చేశారు? అప్పుడు వైసీపీ ప్రతి మాట అన్నా కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా ఇచ్చి ప్రజలకే నేరుగా ఇచ్చేవాళ్ళు. ప్రజలు చేసే కార్యకర్తలు కూడా మీకు ఈ పథకం ఇచ్చామని నేరుగా చెప్పేవాళ్ళం. ఈరోజు ఒక ఇంటికి ఇచ్చేసుకుంటూ ఒక బుక్లెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత వచ్చింది ఏంటది? మాకైతే 10 కోట్ల రూపాయలు వచ్చింది. పంచాయతీ మొత్తం కూడా అన్ని కలిపి కూడా, అన్ని సంక్షేమ పథకాలు కలిపి కూడా. ఈరోజు ఏమి ఇచ్చారన్న? ఏం లేదు. ఎక్కడ ఇచ్చిన సచివాలయం సిబ్బంది అక్కడ సక్రమం లేదు. సచివాలయంలో ఇంతవరకు కూడా ఎవరు వెళ్ళినా ఆధార్ కార్డు రేషన్ కార్డుకి వెళ్ళినాక తిట్టుకుంటూ వచ్చేస్తున్నారు సచివాలయం నుంచి.